యూట్యూబుల్లో, ఫేస్బుక్కుల్లో, ట్విట్టర్లలో కొంత మనకి ఫాలోయింగ్ రాగానే ఇక మనలో పెరిగిపోయేటటువంటి ఈగో. ఆ తర్వాతన ఇంకా ఇంకా పెంచేసుకోవాలన్నటువంటి తపన. దానికోసం బాధ్యతాయుతమైనటువంటి దారి. నువ్వు ఏ దారిలో వచ్చావో ఆ దారి వదలకుండా ఉండాలి. అలా కాకుండా ఎవరి మెప్పు కోసమో లేకపోతే ఏదో సాధించేసుకోవాలి అన్నటువంటి ఉద్దేశంతోనే, ఏదో సంపాదించుకోవాలనే ఉద్దేశంతోనో తప్పుడు మార్గంతో ప్రయాణించినప్పుడే ట్రబుల్ అవుతుంది. జ్యోతి మల్హోత్రా 3 లక్షల దాకా సబ్స్క్రైబర్లు. 3 లక్షలు అంటే తక్కువేం కాదు, అలాగని మరీ ఎక్కువేం కాదు. కానీ ఆ సబ్స్క్రైబర్స్ అమ్మో నన్ను 3 లక్షల మంది ఫాలో అవుతున్నారంటే ఏదో చెయ్యాలి అనుకోవడంలో తప్పు లేదు. వాళ్ళకి సంబంధించి మంచి కొత్త విషయాలు తీసుకురావడం, అందులో భాగంగా రకరకాల చోట్లకు వెళ్ళడం ఇదంతా. కానీ అందులో భాగంగా ఏమైంది, పాకిస్తాన్కి పోవడం. వీళ్ళు ఇట్లాంటి గులగాళ్ల యొక్క గులని పాకిస్తాన్ వాడుకుంది. ఆ పాకిస్తాన్ ఇట్లాంటి వాళ్ళకి అక్కడ తగినటువంటి భద్రత కల్పిస్తూ అన్ని వసతులు ఏర్పాటు చేస్తూ మొదట 1-2 సార్లు వీళ్ళతో స్నేహం చేస్తూ వీళ్ళకి విపరీతమైన లాయల్టీ చూపెడుతూ ఆ తర్వాత వీళ్ళ ద్వారా భారతదేశంలో వాళ్ళకి కావాల్సిన ఏరియాల విజువల్స్ షూట్ చేయించి తెచ్చుకోవడం, లేదంటే సున్నితమైన సమాచారాన్ని సేకరించడం చేసుకొచ్చింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో ఎన్ఐఏ చేస్తున్న దర్యాప్తులో ఇలాంటి వాళ్ళకి సంబంధించి ఇప్పటికీ గత 5 ఏళ్లలో పాకిస్తాన్కి ఎక్కువ సార్లు వెళ్ళొచ్చినటువంటి ఈ ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరు, అందులో సన్నీ యాదవ్ కూడా ఉన్నాడు. 10 సార్లు ఏమో వెళ్ళొచ్చాడట, బైక్ మీద కూడా వెళ్ళొచ్చాడట. ఇప్పుడు అతన్ని అదుపులో తీసుకుని ఇంకా అరెస్ట్ చూపించలేదు. ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అన్నటువంటి కాన్సెప్ట్ని వెతుకుతున్నారు. ఇప్పటికీ దాదాపు 8 మంది వరకు దొరికినటువంటి పరిస్థితి. క్రమంగా ఇవి లేనిపోని రిస్కుల్లో పడుతున్నటువంటి సిచ్యుయేషన్.